ఆ ఊపిరి తీసి వదిలిపెట్టకపోయినా, వదిలిపెట్టిన ఊపిరి తీయకపోయినా అది శివము కాదు, శవము అంటారు. ఆ లోపలికి ఊపిరి రూపంలో వెళ్ళి వచ్చేవాడెవరో ఆయనని శివ అని పిలుస్తారు. అందుకే వాయువే శివస్వరూపం. ఇక్కడ వాయులింగముగా ఉన్నాడు. అంటే నిజానికి మీ అందరి లోపలికి వెళ్ళి బయటికి వచ్చి మీ శరీర పరిపాలన చేస్తున్న వాడను నేనే అని చెప్పడానికి ఆయన వాయులింగముగా ఉన్నాడు. కొన్ని కొన్ని కనపడతాయి, కొన్ని కొన్ని కనపడవు. పృథ్వీ అన్నాను అనుకోండి, భూమి కనపడుతుంది, అగ్ని కనపడుతుంది, నీరు కనపడుతుంది, ఆకాశము కనపడదు, వాయువు కనపడదు. వాయువుని చూడలేం. కానీ వాయువుకున్న గొప్పతనం ఏమిటంటే, రామాయణం ఉత్తరాఖండలో చెప్తారు, అశరీర శరీరేషు వాయుచరతి పాలయన్ అంటారు. వాయువుకి శరీరం ఉండదు, వాయువుని చూద్దామంటే కనపడడు. కానీ శరీరము లేని వాయువు అన్ని శరీరములలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి మన శరీరమును పరిపాలనం చేస్తుంది. శ్రీకాళహస్తీశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, నిజానికి మనందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉంటాడు. అది స్థితికార లక్షణం అంటారు. ఎట్లా పరిపాలన చేస్తాడు అంటే, మనం ఒకసారి ఊపిరి తీసామనుకోండి, అది 10 వాయువుల కింద విడిపోతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అంటారు. 10 వాయువుల కింద విడుతుంది లోపలికెళ్ళి. ఒకటి ఉన్నాడు 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 అనడానికి గుర్తు. యావత్ ప్రాణో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు. ప్రధానమైనది ఏది అంటే ప్రాణవాయువు, ఊపిరి, గాలి పీల్చడం. గాలి పీల్చి వదిలిపెట్టడం ఆగిపోయిందనుకోండి, ఏమమ్మా ఇన్ని దశాబ్దాల నుంచి ఆయన శరీరాన్ని నీ పక్కనే పట్టుకు పడుకుంటున్నావు, ఇద్దరూ కలిసే పడుకుంటున్నారు కదా, ఇవాళ రాత్రి హోరున వర్షం పడుతోంది, మబ్బులు పట్టుంది ఆకాశంలో, రేపు తీసుకెళ్ళి అంత్యేష్టి సంస్కారం చేస్తాం, ఆయన పోయిన మాట వాస్తవమే, కానీ ఇవాళ కూడా ఇన్ని పడక గదిలో మీ మంచం మీదే పడుకోండి అంటే భార్య అంగీకరించదు. ఇంతకాలం ఆయన ఉన్నాడు అంటే ఊపిరి తీశాడు కాబట్టి ఉన్నాడు. ఎప్పుడు ఊపిరి తీయలేదో అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. తస్మిన్ కాయే, అది శరీరం. భార్య బిభ్యతి, కట్టుకున్న ఇల్లాలు ఇన్ని దశాబ్దాల నుంచి పక్కన పడుకున్నది, భయం వేస్తే ఆయన గుండెల మీద చెయ్యేసుకున్నది, నాకు దైవం లాంటి భర్త అని ఆయన చేతిని తలగడా చేసి ఓ పడుకున్నది, తెల్లవారు లేస్తే ఆయన పాదములకు నమస్కారం చేసింది, ఎప్పటికీ నేను ఈ శతమానాలతో ఉండాలని మంగళసూత్రాలను కళ్ళకద్దుకున్నది, ఆయనతో కలిసి పడుకోమంటే ఒక్కసారి ఆ ఊపిరి తీయడం ఆగిపోతే ఒప్పుకోదు. అది శవం, మా ఆయన కాదంటుంది. అంటే గౌరవం నిజానికి దేని మీద ఆధారపడింది అంటే, ఊపిరి తీసి వదిలిపెట్టడం మీద ఆధారపడింది. ఆ ఊపిరొక్కటి ఆగిపోయిందా, కాలు పొరపాటున తగిలితే క్షమించండి నాన్నగారు అని చంపలేసుకున్న కొడుకు కొత్త కర్రలు తెచ్చి పడుకోపెట్టి తాడు వేసి కట్టి తీసుకెళ్లి ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా తీసి అగ్ని సంస్కారం చేసేస్తున్నాడు. అంటే ఊపిరి తీసినంత కాలమే గౌరవము. నీ కంటికి కనపడని ఆ ఊపిరి ఒక చోట రూపమును పొంది గుర్తుగా నిలబడితే అదే వాయులింగము, శ్రీకాళహస్తీశ్వరుడు. కాబట్టి యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపార్యే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. అపానవాయు అని ఉంటుంది. కోమలమైనటువంటి జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది కలిగితే కొంత వాయువు శరీరానికి కింది భాగం నుంచి వెళ్ళిపోతుంది. 2, మన శరీరంలో జీర్ణం అయిపోయిన తరువాత కొంత పిప్పి మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన పిప్పిని బయటికి తోసేయాలి. అలా బయటికి తోసేసేటటువంటి వాయువు ఏది ఉన్నదో దాన్ని అపానవాయువు అని పిలుస్తారు. అంటే పరమేశ్వరుడు ఎంతటి కరుణామూర్తి అంటే, లోకంలో కడుపున పుట్టిన బిడ్డలు, కట్టుకున్న భార్య కూడా చెయ్యని ఉపకారం చేసేవాడు ఎవరంటే ఆయనే. అపానవాయు రూపంలో ఉండి ఉపకారం చేస్తాడు. ప్రాణ అపాన వ్యాన
వ్యానం అంటే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ వ్యానవాయువు ఒక పట్టాన వదిలిపెట్టదు. అది కొంతసేపు శరీరాన్ని పట్టి ఉంటుంది. అది అది కూడా ఆగిపోయింది అనుకోండి, ఆ వాయువు కూడా వెళ్ళిపోయింది అనుకోండి, కాష్టభూతాని జిగ్నిరే అంటారు. శరీరము కర్ర ఎట్లా అయిపోతుందో అట్లా అయిపోతుంది. కర్రని ఒక చివర పట్టుకుని పైకి లేపామనుకోండి, కర్ర అంతా పైకి లేస్తుంది. కాలు పట్టుకుని పైకి లేపారనుకోండి, శరీరం అంతా కర్ర లేచినట్టు లేస్తుంది, బిగిసిపోతుంది. సంధి బంధములు కదలవు, అంతా కలిపి ఒక కర్రలా బిగిసిపోతుంది. అలా బిగిసిపోయేటట్టు చెయ్యగలిగినది, శరీరము మీద యాజమాన్య హక్కు పెట్టుకుని ఇంకా నాది 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 అని తాపత్రయపడే వాయువు ఎవరంటే వ్యానవాయువు. చూడండి, భవనం శిథిలమైపోతుంది, అయినా కూడా ఈ స్థలము భవనము ఫలానా వారికి చెందినది అని ఒక చిన్న ఫలకం పెడతారు. అట్లా ప్రాణం విడిపోయిన వ్యానవాయువు పట్టుకుని ఉంటుంది. కొడుకు అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు, పిచ్చి నాన్నగారు, వెళ్ళిపోయింది మీలోంచి అసలైన ప్రాణవాయువు, ఇక దీన్ని విడిచిపెట్టేయండి, ఈ శరీరం అంతా జర్జరీభూతమైపోయింది నాన్నగారు, ముసలిదైపోయింది, మీకు ఉపకరించదు, దీన్ని వదిలిపెట్టండి, మీరు కొత్త శరీరం తీసుకోండి అని కొడుకు ప్రార్థన చేసి ఆనంద హోమం చేస్తాడు శ్మశానంలో. అది చేసిన తరువాత వ్యానవాయువు వెళ్ళిపోతుంది. కాబట్టి వ్యానవాయు రూపంలో అభిమాన దేవతగా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండేవాడెవరు అంటే శివుడు. ఎవరికి వాడికి వాడు అందగాడిగా కనపడలేదనుకోండి, లోకంలో మనుగడ సాగించలేడు. లోకంలో మనుగడ సాగించాలి అంటే ఎవరికి వాళ్లే అందగాడిగా అనిపించాలి, ఎవరికి వాళ్ళు ప్రయోజకుడుగా అనిపించాలి, ఎవరికి వాడు నేను తెలివైన వాడినన్న భావన కలిగి ఉండాలి. ఆ అభిమాన దేవతా స్వరూపంతో ఉండేవాడు వ్యానవాయు రూపంలో పరమేశ్వరుడే ఉంటాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన. ఉదానం అంటే ఎక్కడో మూలాధార చక్రం దగ్గర నుంచి, అంటే గుదస్థానము దగ్గర ఉన్న వాయువు బయలుదేరి పైకి లేస్తుంది. పైకి లేచి బ్రహ్మరంధ్రం ఈ తల దగ్గరికి వెడుతుంది. ఇక్కడి నుంచి నిర్గమించకూడదు, అందులోంచి బయటికి వెడితే ఇంకా సిద్ధి పొందినట్టు. వెనక్కి వెళ్ళిపోమ్మని ఆ వాయువుని తోసేస్తే ఆ వాయువు వెనక్కి వచ్చి నాలో ఉన్న భావానికి అనుగుణంగా నా నాలుక కదిలితే, నా నాలుక గాలిని నొక్కితే ఆ వాయువు సొట్టలు పడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు అర్థమును పట్టుకుని నా నోట్లోంచి బయటికి వచ్చి మీ చెవి గుండా మీలోకి వెడితే, నాలో ఉన్న భావన మీకు అందితే సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటారు. సభాపతి ఒక్కటవుతారు. అట్లా మాటగా మార్చేటటువంటి వాడెవరో ఆయన శివుడు. ఉదాన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ఒక్కొక్క ఊపిరి పీలుస్తున్నాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే శరీరమునందు ఏవి పెరగాలో వాటిని సమానంగా పెంచుతాడు, ఏవి పెరగకూడదో వాటిని పెరగకుండా శాసిస్తాడు. కొద్దిగా మాత్రమే పెరగవలసిన వాటిని కొద్దిగా మాత్రమే పెరిగేటట్టు చేస్తాడు. చేతులున్నాయనుకోండి సమానంగా పెరగాలి, వేళ్ళున్నాయనుకోండి మధ్య వేలు పొడుగ్గా ఉండాలి, మిగిలిన వేళ్ళు దానికన్నా పొట్టిగా ఉండాలి, చిటికిన వేలు అన్నిటికన్నా చిన్నగా ఉండాలి. ఏవి ఎలా ఉండాలో అలా పెరిగేటట్టు చూస్తాడు. ఒక కాలు పొడుగు ఒక కాలు పొట్టి, ఒక చెయ్యి పొడుగు ఒక చెయ్యి పొట్టి ఉందనుకోండి ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా అన్ని సమానముగా ఉండేటట్టుగా పెరిగేటట్టు చూస్తాడు. కనురెప్పకి వెంట్రుకలు ఉంటాయి, అవి పెరిగి పెద్దవయ్యాయి అనుకోండి కనురెప్ప పైకి ఎత్తలేరు, అందుకని కనురెప్ప వెంట్రుకలు పెరగకుండా నియంత్రిస్తాడు. ఇవన్నీ చేసి శరీరావయవములన్నింటికీ కూడా పెరుగుదల శక్తి సమానముగా పంచిపెట్టేవాడెవరో ఆయన శివుడు. అందుకని సమాన వాయు రూపంలో ఉంటాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ. నాగవాయువు అంటే నాలుక మీద రుచికి బాగుంది అని ఎక్కువ తినేస్తుంటే ఇక ఇంతకన్నా ఎక్కువ తినకు, జీర్ణం చేయడం కష్టం. కడుపులో గాలి నీరు పదార్థము మూడు వంతులుండి 4వ వంతు ఖాళీగా ఉండాలి, లేకపోతే లోపల పదార్థం తిరిగి జీర్ణం అవ్వదు, చల్ల చేసినట్టుగా తిరగాలి. ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో చెప్తాడు.
అలా త్రేణుప రూపంలో చెప్పేవాడెవరో ఆయనని నాగవాయువు అని పిలుస్తారు. తర్వాత కూర్మవాయువు. కూర్మము అంటే కాంతి రూపంలో ఉంటాడు. ఒక్కొక్కరి వంక చూశారనుకోండి, వారి ముఖంలో ఒక గొప్ప దీప్తి కనపడుతుంది, ఒక గొప్ప కాంతి కనపడుతూ ఉంటుంది, ఒక ఆకర్షణ. అది ఎందుకు వస్తుంది అంటే వయసు అయిపోతున్నా కూడా ఆ కాంతి మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఉపాసన బలం, భక్తి చేత అటువంటి లక్షణం వస్తుంది. అటువంటి కాంతిని పెంచేవాడెవరో ఆయన కూర్మ రూపంలో ఉంటాడు. కూర్మవాయు రూపంలో ఉండి కాంతి, ధారణాశక్తి వాటిని పెంచుతాడు. కృకరము అదే పనిగా ఇతర పనులన్నీ పెట్టుకుని తిరుగుతూ ఏమీ తింటలేదనుకోండి, నీ లోపల పదార్థం అంతా ఖాళీ అయిపోయింది, నువ్వు తిను 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 అని చెప్పేవాడెవరో ఆయనే కృకరము. ఆకలి రూపంలో మంట పుట్టించి తినమని మనకి సంజ్ఞ చేస్తాడు. అందుకని కృకరవాయు. ధనంజయము అంటే మనుష్యులైతే ప్రాణం పోతే తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేస్తారు. కుక్కలు, పిల్లులు, పందులు, పక్షులు ఇలాంటివి మరణించాయనుకోండి, వాటిని పట్టుకెళ్ళి ఎవరు దహనం చేస్తారు, ఎవరు ఖననం చేస్తారు. అప్పుడు ఈ ధనంజయ వాయువు ఏం చేస్తుందంటే శరీరము ఉబ్బిపోయి పగిలిపోయేటట్టుగా చేసి అగ్ని అగ్నిలోకి, గాలి గాలిలోకి, నీరు నీరులోకి, పృథివి పృథివిలోకి, ఆకాశం ఆకాశంలోకి వెళ్ళిపోయేటట్టుగా చేసి ఇతర ప్రాణులు భయపడకుండా శరీరం వదిలిపెట్టిన ప్రాణి మట్టి అయిపోయి భూమిలో కలిసిపోయేటట్టుగా చేస్తుంది. అది ధనంజయము. దేవదత్తము అనే ఒక వాయువు ఉంటుంది. దేవదత్తం ఏం చేస్తుందంటే శరీరం బాగా బడలిపోయిన, శ్రద్ధ తగ్గిపోయిన ఆవలింత వస్తుంది. ప్రవచనానికి వచ్చి కూడా ఆవలించేవాళ్ళు, ప్రవచనానికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు అంటే బద్ధకం, అంటే సరిగ్గా బుద్ధిని నిలబెట్టలేకపోవడం. రెండు, భగవంతుడు చేసే ఉపకారం, రాత్రి నిద్రపోకుండా మెలకువగా ఉంటే నీ ఇంద్రియములన్నీ బాగా బడలిపోయాయి, నీ అవయవాలన్నీ బాగా డస్సిపోయాయి. విశ్రాంతిని ఈ విశ్రాంతిని ఈ విశ్రాంతిని ఈ అని ఆవలింత రూపంలో మాట్లాడతాడు. ఆవలింతలు వస్తున్నాయి అంటే పడుకో పడుకో అని పరమేశ్వరుడు చెప్తున్నాడని గుర్తు. ఒక్క ఊపిరి మనం తీస్తే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులుగా మారి శరీరాన్నంతటినీ కూడా పరిపాలన చేస్తున్నాడు. ఈ చేసే పరిపాలన మనకు పైకి కంటికి కనపడదు, కానీ ఆయన ఆకలేస్తోందని చెప్తున్నాడు, దాహం వేస్తోందని చెప్తున్నాడు, ఎక్కువ తిన్నామని త్రేణుపు రూపంలో చెప్తున్నాడు, నిద్రపొమ్మని ఆవలింత రూపంలో చెప్తున్నాడు, మాట్లాడడానికి వీలుగా వాయువు పైకి ఎక్కేటట్టుగా చేస్తున్నాడు. ఇన్ని ఉపకారములు చేసేటటువంటి భగవంతుడు పైకి కనపడకుండా వాయు రూపంలో చేస్తున్నవాడు ఒక రూపంలో కనపడి దర్శనమివ్వాలంటే అదే వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వరుడు. అంటే కృతజ్ఞత అన్న మాట నిజానికి ఎక్కడ ఉండాలి అంటే, ఊపిరే లేదనుకోండి ఎవరు గౌరవిస్తారు? ఆ ఊపిరి రూపంలో ఉండి ఇంత గౌరవాన్నిచ్చి, ఇంత మర్యాదని కట్టపెట్టి, ఇంతమంది చేత ఆదరణ కల్పిస్తున్నటువంటి మహానుభావుడెవరు అంటే పరమేశ్వరుడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శ్రీకాళహస్తీశ్వర దర్శనం చేయడం అంటే అంత అదృష్టం. అంతేకాదు, వాయు ప్రాణ సుఖం వాయువు, వాయునాసం పరిత్యక్తం నసుఖం విందతే జగత్ అంటారు. వాయు ప్రాణ, ప్రాణమే వాయువు, సుఖం వాయు, వాయువు సుఖము. గాలేస్తోందనుకోండి, అమ్మయ్యా గాలేస్తోందనిపిస్తుంది. గాలి వేయట్లేదు అనుకోండి, బా చాలా ఇబ్బందిగా ఉందండి, గాలి తగలటం లేదు అనిపిస్తుంది. గాలి సుఖం, గాలి వెయ్యకపోవడం దుఃఖం. ఊపిరి సమానమైన వేగంతో లోపలికి వెళ్ళి బయటికి వస్తోంది అనుకోండి, ఎన్ని పనులైనా చేస్తాడు. ఎగూపిరి వచ్చేసింది అనుకోండి, దిగు ఊపిరి వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాడు? వెంటనే మోసుకుపోవాలి, ఆయన కూడా వెళ్ళలేడు. అందుకే సుఖము ఏది అంటే వాయువే. వాయు ప్రాణ సుఖం వాయు. నిజానికి ఆ వాయువే సమస్తము. వాయువు వలన మాత్రమే లోకములు నిలబడతాయి. ధర్మము దేని చేత నిలబడుతుంది అంటే వాయువు చేత నిలబడుతుంది.
ఎందుచేతనంటే వాయువు లోపల శరీరంలో ప్రసరించినంతసేపే ఈ సంధిబంధములు కదులుతాయి. ఈ వేళ్ళు ముడుచుకోవాలన్నా, చెయ్యి ఇలా మడుచుకోవాలన్నా, కాళ్ళు ముడుచుకోవాలన్నా లోపల వాయు ప్రసారం అవ్వాలి. వాయు ప్రసారము నిలబడిపోయిందనుకోండి కర్రలా అయిపోతాడు. చెయ్యి ఇలా కదులుతోంది కాబట్టి ఆచమనం చేస్తారు, చెయ్యి కదులుతోంది కాబట్టి హోమం చేస్తారు, చెయ్యి కదులుతోంది కాబట్టి పూజ చేస్తారు, కాళ్ళు మడుచుకుంటున్నాయి కాబట్టి నడుస్తారు, పాదములు తిరుగుతున్నాయి కాబట్టి మెట్లు దిగుతున్నారు. అంటే గమనమునకు మనం చేసే ధర్మానికి అంతటికి ఇన్ని పనులు మనం చేయగలుగుతున్నామంటే, తింటున్నాము అంటే దవడలు కదులుతున్నాయి అంటే వాయువు యొక్క చలనము చేత. ఇంత ఉపకారాన్ని నిరంతరము మనకి చేయిస్తున్నవాడెవరు అంటే పరమేశ్వరుడు. ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడు ఉన్నాడే, వాడు ఎప్పుడు నేను పుట్టినప్పటి నుంచేమి, పుట్టడానికి ముందు మా అమ్మ కడుపులో పెరిగినప్పుడు బయటికి రావడానికి ప్రసూతి వాయు రూపంలో బయటికి తోసేసినప్పటి నుంచి నాకు ప్రతి క్షణం ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ఏదో చిన్న ఉపకారం ఎవరైనా చేసి పెట్టారనుకోండి, ఎంతో ప్రేమతో వాళ్ళని చూడగానే ఆనందపడిపోతాం. అబ్బా ఇవాళ ఆయన కనబడ్డాడు, ఎందుకనంటే ఆయనతో ఉన్న అనుబంధం, ఆయనతో ఉన్న ప్రేమ తలుచుకుని ఆయన కనపడ్డాడని ఎంతో సంతోషపడిపోతాం. మరి ఇన్ని ఉపకారాలు చేస్తున్న మహానుభావుడు లోపలికి గాలి రూపంలో వెళ్ళి ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడు, అటువంటి వాణ్ణి ఒక్కసారి చూడాలని అనిపించకపోతే ఆ జన్మ కృతజ్ఞతతో కూడుకున్నదవునా కాదా? ఇన్ని ఉపకారాలు చేసిన వాడు నీకు అక్కర్లేదు, ఎవడో చిన్న ఉపకారం చేసిన వాడు మాత్రం నీకు కావాలి. అంటే అది కృతజ్ఞత. బ్రహ్మగ్నేచ సురాపే చ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు కిష్కింధకాండలో లక్ష్మణస్వామి. బ్రహ్మహత్య చేసిన వాడికి, బంగారం దొంగిలించిన వాడికి, ఒక వ్రతం చేస్తానది నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారమును మరిచిపోయినటువంటి కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు. వాయులింగముగా శ్రీకాళహస్తి క్షేత్రంలో భగవానుడు విరాజమానుడై ఉంటే కాళహస్తీశ్వర దర్శనం చెయ్యలేకపోవడం ఎంత దారుణమైన విషయం కింద పరిగణింపబడుతుంది. అందున ఆయన పశ్చిమాభిముఖంగా ఉంటాడు. పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు. జీవితం తెల్లవారిపోయే ముందు, అంటే జీవితం కొడిగట్టిపోయే ముందు ఆఖరిసారి మనసు ఆఖరి ఊపిరి కదలిక మీద కదులుతుంది. శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శ్రీకాళహస్తి క్షేత్రంలో కాళహస్తీశ్వర దర్శనం చేసుకున్న వాడికి అభయం ఇస్తట. నీ ఆఖరి ఊపిరి తీయడమో వదలడమో జరిగినప్పుడు ఆ వాయువుని నేను నా నామంగా మార్చి నా నామం చెప్పావన్న పుణ్యాన్ని అడ్డుపెట్టి నిన్ను నాలో కలిపేసుకుంటాను. ఎందుకనంటే మాట మాట్లాడాలి అంటే వాయువు ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడాలనుకోండి, మీరు ఊపిరి విడిచిపెడుతూ మాట్లాడండి అంటే మాట్లాడలేను. ఊపిరి పీల్చిన ఊపిరిని విడిచిపెడుతూ మాటగా మార్చాలి. అంతేగాని ఊపిరి మీరు పీలుస్తూ మాట్లాడండి అంటే సాధ్యం కాదు. అంటే ఆ ఊపిరిని చిట్ట చివర శివనామంగా మార్చి శివ అంటుండగా వెళ్ళిపోయేటట్టుగా చేసి నామం చెప్తూ నువ్వు వెళ్ళిపోయావురా, అందుకని నిన్ను నాలో కలిపేసుకుంటున్నానని కలిపేసుకోగలిగిన వాడు ఎవరైనా ఉంటే అంతటి దయామూర్తి లోకంలో ఆయన ఒక్కడే. అందుకే మీరు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు ఎంత దివ్యమూర్తో, ఎంత శక్తివంతుడో, కనీసం అర్చకులు కూడా ముట్టుకోకుండా ఆయనకి అభిషేకాదులు చేస్తారో అటువంటి కాళహస్తీశ్వరుడు నిజానికి మన అందరిలో ప్రవేశించి బయటికి వస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే ఆయన భక్తికి పరతంత్రుడు, భక్తికి అంత లొంగిపోతాడు. ఇంత శక్తివంతుడు, ఇన్ని ఉపకారములు చేసేవాడు ఎంత భక్తపరాధీనుడు. ఆ భక్తి ఆయనకి మనుష్య ప్రాణుల యందు మాత్రమే కాదు, ఏ ఉపాధితో ఉన్నాడన్న దానితో ఆయనకి సంబంధం లేదు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అంటారు, నరత్వం దేవత్వం నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం
సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అంటారు. నేను పర్వతమయ్యానా, పురుగునయ్యానా, మొక్కనయ్యానా, మోడయ్యానా, మృగమయ్యానా, దేవతనయ్యానా, నరుణ్ణయ్యానా కాదు. నాకు కావలసింది నీ పాదముల దగ్గర నేను మనసు పెట్టగలగాలి. శివ, మీ పాదముల దగ్గర మనసు పెట్టలేనప్పుడు దేవతా పదములలో ఉంటే మాత్రం ఒరిగేది ఉంది కనుక, అందుకని కావలసినది ఏది అంటే భక్తి కావాలి. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వహసి. నువ్వు ఉపనయనం చేసుకున్న వటువువా, గృహస్థువా, సన్యాసివా, జటలు కట్టుకున్నవాడివా, ఈ బాహ్యమైనటువంటి రూపంతో పరమేశ్వరుడికి సంబంధం లేదు. ఆయన చూసేది ఏది అంటే నీ మనసు నా పాదములన్న పద్మముల దగ్గర పెట్టిన మాట నిజమైతే, నీకు నా యందు భక్తి ఉంటే వెంపర్లాడి నేను నీ వెంట పరిగెడతాను. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. భృంగీచ్ఛానటనోత్కటకరమిదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనీషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అన్నారు. మన మనస్సు అనబడేటటువంటి పుష్పంలో భక్తి అన్న మకరందం నిండి ఉంటే ఆ తేనె కోసం తుమ్మెద రూపంలో ఉన్న భ్రమరాంబకి భర్త అయినటువంటి గండు తుమ్మెద అయిన పరమశివుడు వచ్చి ఆ భక్తి మకరందాన్ని పానం చేస్తాడు. ఆయనకి కావలసింది భక్తి, ఆ ప్రేమ. ఆయన యందు ఆ ప్రేమ భావన ఎవడు పొందాడో వాడి యందు అంత అనురక్తిని చూపిస్తాడు. అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్చటి ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిం శ్రీకాళహస్తీశ్వరా అన్నాడు. ఏ వేదంబు పఠించలూత, సాలిపురుగు ఏ వేద మంత్రాలు నేర్చుకుంది. ఏ వేదంబు పఠించలూత భుజగం ఏ శాస్త్రములు సూచే, పాము ఏ శాస్త్రాలు చదువుకుంది. భుజగం ఏ శాస్త్రములు సూచే ఏ విద్యాభ్యాసమునర్చే కరి, ఏనుగు ఏ విద్యలు చదువుకుంది. అవి ఏం చదువుకోలేదు. నరుల యొక్క శరీరం కూడా కాదు. మూడు చాలా తమోగుణ రజోగుణ భూయిష్టమైనటువంటి శరీరం కలిగినవి. పాముకి విశేషమైనటువంటి క్రోధం, సాలెపురుక్కి ఒంటి నిండా విషం. ఆయుర్వేదంలో అత్యంత ప్రమాదకరమైన విషంగా చెప్పేది సాలెపురుగు విషాన్ని చెప్తారు. అటువంటి విషక్రిమి సాలెపురుగు. భయంకరమైన క్రోధమూర్తి, కాట్లు వేసేది పాము. ఏనుగు తమోగుణానికి ప్రతినిధి. కించిత్ కూడా పైకి ఎగరలేదు, దాని ఊళ్ళే దానికి అడ్డం, అంత బరువు. అటువంటి బరువైన శరీరముండి తమోగుణ భూయిష్టమైనది ఏనుగు. మూడు అటువంటి ప్రాణులు అయితేనే వాటికి మనసు నిండా శివభక్తి ఉంది. ప్రతిరోజు వచ్చి శివుణ్ణి అర్చన చేశాయి. అర్చన చేసిన కారణం చేత చిట్ట చివరికి అవి ప్రాణములు పోగొట్టుకున్నా కూడా ఆ పరమశివుని యొక్క సేవలో ప్రాణములు పోగొట్టుకున్నాయి. అట్లా పోగొట్టుకున్నాయని అది లింగము కాదు శివుడే అని నమ్మాయి. కాబట్టి పరమేశ్వరుడు పరవశించిపోయాడు. పరవశించిపోయి మీకు ఏ జ్ఞానమున్నదన్న దానితో సంబంధం లేదు. నరశరీరం పొంది భక్తి లేని వాడి కన్నా మీరు ఇటువంటి విషక్రిములుగా పుట్టినా ఇంత భక్తితో ఉన్నందుకు మిమ్మల్ని నాలో కలుపుకోవడం కాదు, నా క్షేత్రమునకు పేరు మీ మూడిటి పేరు మీదే ఉంటుంది. నా పేరు కూడా శ్రీకాళహస్తీశ్వరుడు అని మీ పేరు మీదే నాకు పేరు వస్తుందని ఆ మూడిటి పేరు మీదే పేరు పెట్టుకున్నాడు. భక్తి ఎంత గొప్పదో నిరూపించే క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. శివానంద లహరిలో శంకరాచార్యుల వారు భక్తి యొక్క వైభవం గురించి మాట్లాడుతూ
ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరి